తిరుమల లడ్డూపై వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తిరుమల సనాతన సాంప్రదాయాలను, పవిత్రతను మంటగలిపేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఫైర్ అయ్యారు. తాజాగా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడినట్లుగా ల్యాబ్ రిపోర్ట్స్ బయటకు రావడంతో ఆయా పార్టీల నాయకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించిన విషయం తెలిసి మనమంతా కలత చెందామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. దేవాలయాల అపవిత్రత, భూమి సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలపై నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయని అన్నారు. మొత్తం దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియాలో చర్చ జరగాలని అన్నారు. సనాతన ధర్మాన్ని పవిత్రం చేసేందుకు అందరూ కలిసి రావాలని తాను భావిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డూ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు లడ్డూలో నాణ్యత లేదు, అదేవిధంగా నెయ్యి ఏదైతే లడ్డూలో తయారీకి సంబంధించి నెయ్యి వినియోగిస్తారో ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అనేది సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దానికి సంబంధించిన ఆధారాలు కూడా టీడీపీకి సంబంధించిన నేతలు చూపించిన పరిస్థితి ఉంది. దానిలో జంతువులకు సంబంధించిన కొవ్వు అనేది పదార్థం కలపడం జరిగింది అనేది టీడీపీ నేతలు చేసిన ఆరోపణ. దీనికి సంబంధించి అటు కేవలం ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం తగదంటూ కూడా వైసీపీ నేతలు ఖండిస్తున్న నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఇటు ఏదైతే తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం పైన సంబంధించి పూర్తి స్థాయిలో ఆ బోర్డు గతంలో ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు అందరూ కూడా సమాధానం చెప్పి తీరాలి. ఇలాంటి ఘటనకు సంబంధించి బాధ్యుల పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందించిన పరిస్థితి ఉంది. ఈ అంశం పైన విచారణ వ్యక్తం చేస్తుంతో పాటు వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డుకు సంబంధించి ఇది ఇప్పుడు వస్తున్న ప్రశ్నలన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తిరుమలలో లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను కూడా దెబ్బతీసిందంటూ సనాతన ధర్మ రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన బోర్డుని ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన సూచించిన పరిస్థితి ఉంది. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు సంబంధించి జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఒకటి ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ప్రత్యేకతకు సంబంధించి కూడుకున్న దేవస్థానం. దాంతో పాటు తిరుమలలో వచ్చే లడ్డూకు సంబంధించి ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తారు. అలాంటి లడ్డూ పైన ప్రస్తుతం ఇప్పుడు చర్చ జరుగుతుంది. తిరుమల లడ్డూలో ఇలాంటి పదార్థాలు కలవటం అనేది కొంత భక్తుల మనోభావాలు, హిందువులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆలయాల్లో జరిగే ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షణకు ఒక జాతీయ స్థాయిలో ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అలాంటి బోర్డు ఒకటి ఏర్పాటు చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన పరిస్థితుంది. దీనిపైన అన్ని వర్గాలు కూడా ప్రస్తుతం జాతీయ స్థాయిలో దీనిపైన చర్చ జరగాలి. ప్రస్తుతం వచ్చిన దీనికి సంబంధించిన లడ్డూకు సంబంధించిన విషయం పైనతో పాటు ఇతర అంశాలపైన కూడా
దీనిపైన చర్చ జరగాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. దీనిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఇలాంటి పరిరక్షణకు సంబంధించి కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. మరొక అక్కడ రమణ దీక్షితులు కూడా దీనిపైన స్పందించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో పాలకులు తెలియకుండానే నెయ్యిలో కల్తీ జరిగిందని భావించడం లేదంటూ కూడా రమణ దీక్షితులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే గత నాయకులకి తెలిసే ఈ కల్తీ జరిగి ఉండొచ్చు కూడా రమణ దీక్షితులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అంతా కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఉన్నటువంటి ప్రసాదాలు తయారు చేసేటప్పుడు లడ్డూలో జంతువుల కొవ్వు వాడారు అని ఇప్పుడు అభియోగాలు వస్తున్నాయి. మరి దీనిపై వైసీపీ ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందంటారా? దానిపై ఏమైనా స్పందించిందంటారా? ఏమంటారు? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీలోని కొంతమంది నేతలు కావాలనే తమ పార్టీ పైన బురదలేందుకు ప్రయత్నిస్తున్నారు. అసత్య ఆరోపణలు తమ పార్టీ పైన రుద్దుతున్నారంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వైసీపీ తరఫున లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి బుధవారం పిల్ వేయాలి, అప్పుడు దానికి సంబంధించి విచారణ చేపడతామంటూ కూడా న్యాయమూర్తి స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మరికొద్దిసేపట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం ఉంది. ఈ అంశం పైన దాదాపు దీనికి సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే దేశంలో ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉంటాయో అత్యుత్తమమైన ల్యాబ్ టెస్ట్ గుజరాత్ లో ఉంది. దానికి సంబంధించి ఎన్డీబీకి సంబంధించి ఆ ల్యాబ్ టెస్ట్ లో ఇచ్చిన రిపోర్ట్ ని కూడా బయట పెట్టిన పరిస్థితి అయితే ఉంది. నిన్న టీడీపీకి సంబంధించిన నేతలు దానిలో భాగంగానే ప్రస్తుతము ఇవన్నీ కూడా అసత్య కల్పనలో కేవలం ప్రభుత్వం తమ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్లు అన్నింటినీ కూడా వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా కొట్టిపడేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ప్రస్తుతం అటు టీటీడీ మాజీ ఈ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కూడా ఒక సవాల్ విసరటం జరిగింది. ఆ దేవదేవుడు సాక్షిగా మా కుటుంబం అంతా కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నాము. ఎవరైతే ఆరోపణలు చేశారో చంద్రబాబు కావచ్చు, తన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణానికి వస్తారా అంటూ సవాల్ విసిన నేపథ్యంలోనే ఇటు మంత్రి నారా లోకేష్ కూడా దానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా నేను ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్నాను, తన కుటుంబ సభ్యులు ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాము, రావాలంటూ కూడా ఇటు నుంచి కూడా సవాల్ని స్వీకరించి మరొక సవాల్ విసిరిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతము రాజకీయం అంతా కూడా తిరుపతి లడ్డు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో తిరుమలంతా కూడా రాజకీయ వాతావరణం నెలకొందంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా ఈ లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలపడం అనేది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు భక్తుల మనోభావాలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతినే విధంగా ఈ రకంగా లడ్డూ ప్రసాదాలకు కూడా కల్తీ జరుగుతుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏ రకంగా అటు వైసీపీ నేతలు డిఫెండ్ చేసుకుంటారు అనేది కూడా కొంచెం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి, జాతీయ స్థాయిలో ఒక విధాన నిర్ణేతలు మత పెద్దలను ఏర్పాటు చేయాలి, ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. ఇది ఎంతవరకు అమలు చేసే అవకాశం ఉందంటారు? అలాగే ఖచ్చితంగా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు, ఎందుకంటే హిందువులకు సంబంధించి ఎంతో పవిత్రంగా ఆలయాలను చూసుకుంటారు, అలాంటి ఆలయాల్లో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు పనులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడుకోవాల్సిన తరుణంలో అందరూ కలిసి కట్టుగా ఎలాంటి జరగకుండా ఒక జాతీయ స్థాయిలో ఇలాంటి ఒక ట్రస్ట్ ని బోర్డుని ఏర్పాటు చేసుకోవాలి. సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు ఒక బోర్డుని ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ తాజాగా ఈ ఘటనకు సంబంధించి పిలుపుకోవడం జరిగింది. గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ అటు హిందూ ధర్మానికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి సారించారు. దానిలో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ ఘటనకు సంబంధించి, ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర సన్నిధి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాంటి దేవస్థానంలోనే ఈ రకంగా కల్తీలు జరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు సంబంధించి ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, వెలుగులోకి రాని ఘటనలు ఇంకెన్ని జరుగుతున్నాయనే అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో స్పందించిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా
ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా ఒక సనాతన ధర్మాన్ని రక్షించుకునే విధంగా ఒక బోర్డుని ఏర్పాటు చేసుకుని దానిలో ఆ బోర్డు ఆధ్వర్యంలోనే ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి అనేది కూడా తన మనోగతంగా అందరూ కలిసి రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా కూడా స్పందించడం జరిగింది. దాంతో పాటు ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన కోరిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా ఖచ్చితంగా విచారణానంతరం కూడా ఈ బాధ్యతలకు సంబంధించి కఠినంగా శిక్షిస్తామంటూ కూడా స్పందించారు. దానిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్వీట్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే అటు ఇది కూటమిలోకి సంబంధించి అందరు నేతలు కూడా స్పష్టంగా చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయం చేశారు. ఎప్పుడు నందిని నెయ్యి అనేది కర్ణాటక గత ఎప్పటి నుంచో కూడా టీటీడీకి నెయ్యి సప్లై చేస్తూ వస్తుంది కర్ణాటకకు సంబంధించి. దాన్ని ఉన్నట్టుండి గత ప్రభుత్వం నిలిపివేసి తక్కువ ధరకే నెయ్యి తీసుకొస్తున్నాం అంటే అనే నెపంతో ఈ రకంగా తిరుపతి ప్రసాదాల్లో అదేవిధంగా స్వామివారికి చేసే నైవేద్యాల్లో కూడా ఈ రకమైన నెయ్యిని తక్కువ రేట్లకి అదేవిధంగా ఆవు కొవ్వుకు సంబంధించిన ఇలాంటి పదార్థాలని కలిపి ఈ రకంగా కల్తీ చేసి అపవిత్రం చేశారనేది కూడా ప్రస్తుతం వస్తున్న వాదనలకు సంబంధించి దానికి ఏ రకంగా వైసీపీ సమాధానం చెప్పుద్ది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీటీడీ బోర్డు చైర్మన్ గా చేసిన వైవి సుబ్బారెడ్డి దీనిపైన ఖండించిన పరిస్థితి ఉంది. కానీ సవాల్ కూడా విషయాలు దానికి కూడా ప్రతి సవాల్ ఇటు నుంచి టీడీపీ నుంచి కూడా మంత్రి నారా లోకేష్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తాము ప్రమాణ స్వీకారానికి సిద్ధం అంటూ కూడా మంత్రి నారా లోకేష్ స్పందించిన పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క ఇప్పటికే మరికొద్దిసేపట్లోనే మాజీకి సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లడ్డు వ్యవహారం పైన స్పందించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే ప్రత్యేకంగా ఇక్కడ మాడుకోవాల్సింది ఏంటంటే కేవలం ఎప్పటిలాగానే మళ్ళీ ఒక కోటరీకి సంబంధించిన కేవలం తమకి అనుకూలంగా చూపించే మీడియాను వరకే ఇక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన కోటరీ పిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ అదే తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధించి కేవలం తన అనుకూలంగా ఉన్న మీడియా వరకే వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఏ రకంగా ఈ లడ్డు వ్యవహారం రాబోయే రోజుల్లో వెళ్ళబోతున్నాయి కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. దాదాపు 3 వారాల విరామం తర్వాత